నేను కూడా ఆ ప్రభుత్వం డిజాల్వ్ అయిన తర్వాత ఒక్క మాట కేసీఆర్ గారు నాతోని మాట్లాడితే నేను ఉద్యమంలోనే ఉంటాను సంతోష్ బాబుతో కేటీఆర్ గారితో స్వయంగా చెప్పిన. ఈటల రాజేంద్రన్న కూడా సంతోష్ బాబుకు ఫోన్ చేసి శోభ గాళ్ళతో ఒక్కసారి సార్ కలిపియండి, వాళ్ళేదో మాట్లాడతారట, ఈ నమస్తే తెలంగాణ పత్రికలో ఇంత న్యూస్ రాయించడం కరెక్ట్ కాదు శోభ మీద అని ఈటల రాజేంద్ర ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి ప్రగతి భవన్ బాబు రాజేంద్ర అన్న అంటే మేము ప్రగతి భవన్ పోతే మమ్మల్ని కలవకుండా పంపించినోడు సంతోష్ బాబు. అందుకే కదా మీ మీద కేసు పెట్టే పరిస్థితి. నేను ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తా, నా ఒపీనియన్ ఇప్పుడు కేసీఆర్ కి ఎక్కువ మనుషుల్ని రోజుకు ఒక్కళ్ళనే కలవాలి. దిలీప్ కుమార్ పుస్తకంలో కూడా రాశారు, మీరు చూడండి. ఆయనకి ఎక్కువ మంది మనుషుల్ని కలవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే కలిస్తే ఏం అడుగుతారో మళ్ళీ ఏం కమిటీ కావాల్సి వస్తుందో ఆ బోలా శంకరుడు అడిగితే దాన్ని చేసేడు కాబట్టి కలవడం ఇష్టం ఉండదు. ఆ బ్లేమ్ ఏమో సంతోష్ మీద పడుతుంది. కలవడానికి ఆయనకే ఇష్టం ఉండదు. ఆయన వద్దని చెప్తే సంతోష్ వద్దని చెప్పారని చాలా మంది అనుకుంటారు. ఇది నా ఒపీనియన్. అది మీ ఒపీనియన్. సంతోష్ బాబు బ్లేమ్ బాగా సంతోష్ బ్లేమ్ భరిస్తున్నాడని అనుకుంటారు. ఆయనకే బేసికల్ మేము ఢిల్లీ వచ్చినప్పుడు, నేను ఢిల్లీ పార్లమెంట్ సెషన్స్ వచ్చినప్పుడు 3 నెలలు 10-15 రోజులు ఉండేది. అడగంగా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి సమయం ఇచ్చేవాళ్ళు. ఇస్తే తృప్తిగా 4 గంటల పాటు సమయం ఇస్తారు, లేకపోతే కలవరు అసలు. సో ఆయనకే బేసిక్ గా మనుషుల్ని కలవడం ఒంటరిగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఆ బ్లేమ్ సంతోష్ మీద పడుతుందని నా ఒపీనియన్. లేదండి, ఫ్యామిలీ మెంబర్ గా ఆయన అలవన్ ఉండడం అసలే ఇష్టపడరు. ఆయనకి ఎప్పుడు అందరు ఉండాలి, అందరితో తినాలి, అందరితోటి మాట్లాడాలి. అసలు ఆయనకు పబ్లిక్ చూసినా, పార్టీ వాళ్ళని చూసినా, క్యాడర్ ను చూసినా ఎక్కలేని జోష్ వస్తుంది. ఆయన తిండి తిప్ప కూడా మర్చిపోతారు. ఆయన ఎవరిని కలవద్దు, చేయొద్దు, అంతా చేసిందంతా వీలేనండి. ఇదంతా ఈ కోటరీ చేసింది. ఓకే ఓకే శోభ గారు చెప్పండి. అంటే అంటే మమ్మలను కేసీఆర్ గారికి కలవకుండా చేసిన వాళ్ళ వీళ్ళ వాళ్ళకి బీజేపీ పోయినాం. లేదంటే మేము తెలంగాణ ఉద్యమాన్ని మేము ఓనర్లమన్నాయా, మేము ఓనర్లమే, తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము. కాబట్టి మేము పార్టీని పోవడానికి కారణం ముమ్మాటికి వాళ్ళిద్దరు కేసీఆర్ గారితో నేర్చుగా మాట్లాడకపోవడం వల్లే ఎందరో ఉద్యమకారులు ఇవాళ వేరే వేరే పార్టీలల్లా వెళ్ళిపోయి ఎక్కడో అక్కడ సెట్ అయిపోయి. ప్రకాష్ గారు ఇప్పుడు ఈ పాయింట్, కేసీఆర్ ఒక్క ఫోన్ కాల్ మాట్లాడితే చాలా మంది ఆగేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు కాదు. అవును కదా, బట్ ఆయన పోతే పోనీ ఎందుకు చూస్తారు? పోయి జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది. ఇప్పుడు మిగతా పార్టీ అధినేతలు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరికైనా కోపం వచ్చిందనుకో, హైకమాండ్ నుంచి అక్కడ దూతను పంపిస్తారు. కేసీ వేణుగోపాల్, అహ్మద్ పటేల్ వాళ్ళు మాట్లాడి చలో కామ్ ఉండు, నీకు మంత్రి పదవి రాకపోయినా మన మంత్రివర్గం విస్తరణ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి మంత్రి పదవులు ఎవరెవరు రాలేదు, అందరింటికి మీనాక్షి నటరాజన్ పోయి మాట్లాడించారు టాప్ బ్రాస్. కేసీఆర్ ఎందుకు అట్లా చేయరు? అలిగిన వాటి ఇప్పుడు రమ్యారావు గారిని అప్పుడు ఆ రోజు ఇంట్లోకి రాణిస్తే ఇంత ఇన్ని వ్యతిరేక ప్రసంగాలు, కేసీఆర్ వ్యతిరేక ప్రసంగాలు వచ్చేది కాదేమో. అంటే తెలంగాణ ఉద్యమం కూడా అట్లనే వచ్చింది కదా, మాట్లాడితే చాలని అనుకుంటారు, మాట్లాడకపోవడం కదా సమస్య. భరత్ గారు ఏదైనా అణిచివేసిన ఆయన ఎందుకు బుజ్జగించాలని అనుకోరు కోపంలో ఉన్న వాళ్ళని. ఫోన్ చేసి నీకు ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాం, నీకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నాం అని ఎందుకు చెప్పారు? ఎందుకు అట్లా మొండిగా ఉంటారు? అంటే ఇప్పుడు రమ్యక్క చెప్పింది కరెక్టే. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వీళ్ళు పెంచుతారు, కొంతమంది మధ్యలో ఉన్న వాళ్ళు కలవనియరు. అదే విధంగా ఆయన లోపల కూడా లక్షణం ఉన్నది. ఎవరినైనా ఆయన టికెట్ ఇవ్వలేదు అనుకోండి, ఈ సంజాయిస్ ఇవ్వడం ఆయనకి ఇష్టం ఉండదు, లేదా బయట రావడం నచ్చ చెప్పడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. కనీసం సమీక్షలు కూడా చేయడండి ఆయన. ఏదన్నా ఒక ఎన్నికల్లో మనం ఎందుకు విఫలమైనాం, అప్పుడు 2008లో 9 మంది ఎందుకు ఓడిపోయారు, సమీక్ష కూడా చేయడు. నేను అడిగితే పార్లమెంట్ ఎలక్షన్ గురించి కూడా సమీక్ష చేయాలి, అసెంబ్లీ ఓటమి గురించి కూడా ఆయన డైరెక్ట్ ఆయన ఏమంటారు అంటే సమీక్ష చేస్తే ఏమొస్తుంది, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం తప్పితే ఏముండదు అది. కాబట్టి అది అయిపోయింది, ఫ్యూచర్ ఆలోచించాలి అంతే. అట్లని చెప్పి కనీసం నిర్మాణాన్ని పటిష్టం చేద్దామా అంటే అది కూడా చేయడు. ఇప్పుడు 25 ఏళ్ల చరిత్రలో దాదాపు 15 ఏళ్లు కమిటీలే లేవు. ఇప్పుడు ప్లీనరీ తర్వాత కూడా నిర్మాణం సభ్యత్వం అన్నారు కానీ అయిపోయింది మళ్ళా దాదాపు 7 నెలలు. ఒకటి భరత్ గారు, చరిత్రలో అడ్డదారులు లేవు ఎప్పుడు కూడా. అడ్డదారుల్లో మనం గెలవాలనుకుంటే గెలవడం సాధ్యం కూడా కాదు. ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు అట్లాంటి విజయాలు వస్తాయి కావచ్చు కానీ ఇప్పుడు వ్యక్తులను ఎందుకు బుజ్జగించారు అంటున్నా. ఇప్పుడు అలాగే ఇప్పుడు బొడిగ శోభక్క అన్నారు, నాకు ఫోన్ చేస్తే ఆయన మాట్లాడితే
ఉంటుండే టికెట్ ఇవ్వకపోయినా అని అక్కడ అన్నారు. కలవడానికి కలవడానికి దిక్కు లేదంటే ఇంకా బుజ్జగించడానికి అవకాశం ఎక్కడ ఉంటుందండి? ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కోపంతో ఉన్నారని కేసీఆర్ తెలియనియరు కదా, ఎట్లా తెలుస్తుంది కేసీఆర్ గారికి టికెట్ ఇవ్వని వాళ్ళు కలవనప్పుడు? ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు. చొప్పదంట్లో బొడిగ శోభ గారు టికెట్ ఇవ్వలేదు, సుంకె రవిశంకర్ అనౌన్స్ చేశారు. నీకు టికెట్ ఇవ్వట్లేదని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే రాజశేఖర రెడ్డి అయినా వాళ్ళు చెప్తుండే కదా ఫోన్ చేసి. సరే ఆ ఒక్క మాట డైరెక్ట్ గా చెప్తే వీళ్ళందరూ